మీడియా మిత్రులకి నమస్కారం. ఇవాళ ఈ ప్రెస్ మీట్ ని రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఎన్ రామచంద్రరావు గారు తీసుకుంటారు. ఈ ప్రెస్ మీట్ లో మాజీ ఎంపీ ప్రొఫెసర్ సీతారాం నాయక్ గారు, మాజీ ఎమ్మెల్యే కెఎస్ రత్నం గారు, చీఫ్ స్పోక్స్ పర్సన్ శ్రీ ఎన్వి సుభాష్ గారు, జాతీయ ఎస్సీ మోర్చా కార్యదర్శి శ్రీ ఎస్ కుమార్ గారు, కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు బసవపురం లక్ష్మీనరసయ్య గారు, తర్వాత ఎస్టీ మోర్చా అధ్యక్షులు నినావత్ రవినాయక్ గారు ఉన్నారు. నేను అధికార ప్రతినిధి సంగప్ప. ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు మాట్లాడతారు. ముందుగా మన తెలంగాణ ముద్దుబిడ్డ జన్ జంగల్ జమీన్ ఏదైతే నినాదంతో అటు బ్రిటిష్ సామ్రాజ్యం వ్యతిరేకంగా ఇటు నైజాం వ్యతిరేకంగా పనిచేసినటువంటి పోరాడినటువంటి యోధుడు మన కొమరం భీం స్వాతంత్ర వీరుడి ఒక వర్ధంతి ఈరోజు కార్యాలయంలో ట్రైబల్ మోర్చా ఆధ్వర్యంలో జరిగింది. మళ్ళీ వారి యొక్క వర్ధంతి నాడు నిన్న మన్ కీ బాత్ లో కూడా ప్రధానమంత్రి మన నరేంద్ర మోదీ గారు కొమరం భీం ప్రస్తావన తీసుకురావటం, వారి గురించి మాట్లాడటం, యువతకు ప్రోత్సాహన ఇవ్వటం అనేది అయితే వారు చేశారో ముందుగా తెలంగాణ ప్రజల తరఫున మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి నేను ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఏ వ్యక్తి అయితే పోరాటాల్ని ఒక జీవితంలో తక్కువ రోజులు జీవించిన ఒక గొప్ప ఉద్యమంలో పాల్గొని యువతకు ఒక తెగలకే కాకుండా యావత్ ఒక సంబంధించినటువంటి భారతదేశంలో ఉన్నటువంటి యువతకు వారు ఆదర్శంగా మిగిలారు. కాబట్టే కొమరం భీం ఒక జీవితాన్ని నుంచి మన యువత నేర్చుకోవాల్సిన చాలా ఉందని చెప్పేసి కూడా ప్రధానమంత్రి గారు ఇచ్చినటువంటి సందేశాన్ని నేను ఒకసారి ఆ విషయంలో మాట్లాడుతూ 85వ వర్ధంతి ఈరోజు మన కార్యాలయంలో ఎస్టీ మోర్చా ప్రెసిడెంట్ రవినాయక్ గారి ఆధ్వర్యం జరిగింది. అదేవిధంగా మిత్రులారా, ఈరోజు మనం చూస్తా ఉన్నాం రాష్ట్రంలో రైతుల పరిస్థితి రోజు రోజుకు దిగజారిపోతా ఉన్నది. రైతులు రోడ్ల మీద పడి మాకు ధాన్యాలు మీరు తీసుకోండి ప్రభుత్వానికి కోరుతా ఉంటే కూడా మా ఒక ధాన్యము మాకు ఎట్లయినా మీరు రైతు బంధులు ఇవ్వలేదు, పంటలు పండించిన మంచి పంటలు పండినాయి, అదేనా కొనండి అని చెప్పి వేడుకుంటే కూడా ప్రభుత్వం కదిలి రాని, ప్రభుత్వం దాని గురించి పట్టించుకునే పరిస్థితిగా మనకు కనబడలేదు. గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు బేడీలేసి జైలుకు పంపించే సంఘటన మనం చూసినాం. ఈ ప్రభుత్వం ఇంకా ఒక మెట్టొచ్చి పోలీసుల కాలు పట్టుకునేటటువంటి ఒక పరిస్థితి ఈరోజు రైతులకు తీసుకొచ్చారు. మన నారాయణపేటలో జరిగిన సంఘటన అయితే, నిజామాబాద్లో జరిగిన సంఘటన అయితేంది, ఎక్కడ కూడా రైతులు వారి యొక్క పంటని ఏదైతే ఎంఎస్పీకు అమ్మాలనే ప్రయత్నం చేసినప్పుడు కూడా ఆ చేసేటటువంటి ఒక ఏదైతే వారు ప్రయత్నం చేస్తున్నారో ప్రభుత్వం కొద్ది కూడా ముందుకు రావట్లేదు. ఈరోజు ఐకీపే ద్వారా కానీ
అదేవిధంగా కొన్ని కొనుగోలు కేంద్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని కానీ ఇవన్నీ ఏవైతే స్టేట్ గవర్నమెంట్ చేయాల్సిన పర్చేస్ చేయాల్సిన అవసరం ఉందో వారు చేయట్లేదు. మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం, రైతులు పండించిన ధాన్యాన్ని మీరు మీ ఐకేపీ కేంద్రాల ద్వారా కానీ ఇతర కేంద్రాల ద్వారా కానీ ఎంఎస్పీకు ప్రభుత్వం కొనాలి. లేకపోతే రైస్ మిల్లర్స్కు వీళ్ళు అమ్మడానికి వాళ్ళకు ట్రాన్స్పోర్ట్ లేదు, లేకపోతే ఏమైనా వసతులు లేవు, కనీసం అదైనా కలిగించాల్సిన అవసరం ఉందని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది ప్రభుత్వాన్ని. మొత్తం ఏవైతే ధాన్యం పీడీఎస్ కింద ఏదైతే ధాన్యం ఇస్తారో అవంతా కూడా కేంద్ర ప్రభుత్వం తర్వాత రీఎంబర్స్మెంట్ చేస్తారు. ఇది ఆలోచించాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం అని. రైతులకు నష్టం ఒకేపు జరుపుతా ఉన్నారు, ఒకేపు మొత్తం గోడాన్సల్ని ఫులప్ అయిపోయినాయి, పంటలు కూడా పండినాయి బాగానే. రైతులకు ఏదో పంటలు వస్తాయని చెప్పి అప్పుడు 500 రూపాయలు మీరు ఇస్తామని చెప్పారు బోనస్, అది ఇవ్వలేదు. ఇప్పుడు 2వ సంవత్సరం ఇది, మీ ప్రభుత్వంలో 2వ సంవత్సరం రైతులు వారి యొక్క ధాన్యాన్ని అమ్మలేని పరిస్థితిలో ఉన్నారు. ప్రభుత్వం వెంటనే ఎంఎస్పీ రేటుకు కొనాలని చెప్పేసి కూడా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ మనం అందరం చూస్తా ఉన్నాం. ఈరోజు రాష్ట్ర పరిస్థితి రైతులదే కాదు, ప్రభుత్వ రంగంలో పనిచేసేటువంటి ఉద్యోగస్తులు కూడా ఈరోజు ప్రభుత్వ రంగంలో దాదాపు 30 నుంచి 40 సంవత్సరాలు పనిచేసిన తర్వాత అది టీచర్గా కానీ ఇంకేదైనా కానీ వారు పదవి విరామం అయిన తర్వాత రిటైర్మెంట్ అయిన తర్వాత వాళ్ళకు రావాల్సినటువంటి ఒక బెనిఫిట్స్ రావట్లేదు. నాకు నిన్న ఎవరు చెప్తా ఉండే టీచర్ వచ్చి 27 మంది చనిపోయారు ఈ 2 సంవత్సరాల్లో, కేవలము పెన్షన్స్ లేక, వాళ్ళకు ప్రావిడెంట్ ఫండ్ లేక. ప్రతి ప్రావిడెంట్ ఫండ్ లో ఎంప్లాయీస్ కాంట్రిబ్యూషన్ ఉంటుంది, ఆ ఎంప్లాయీస్ కాంట్రిబ్యూషన్ కూడా ఈ ప్రభుత్వం దారి మళ్లించింది. వాళ్ళకి అది కూడా ఇవ్వట్లేదు. 2 సంవత్సరాల నుంచి ఈ రిటైర్మెంట్ బెనిఫిట్స్ రావట్లేదు. నిన్న నేను ముఖ్యమంత్రి గారికి ఒక లేఖ రాశాను, అయ్యా ఉద్యోగస్తులు ఈరోజు వారు మన పెన్షన్స్ రావట్లేదు, ప్రావిడెంట్ ఫండ్స్ రావట్లేదు, వారిని ఆదుకోండి, చనిపోతున్నారని చెప్పి ఉత్తరం రాస్తే ఇంతవరకు ప్రభుత్వం దాని మీద స్పందించింది కూడా లేదు. కానీ సంఘాలు మాత్రం చాలా మంది ఫోన్ చేశారు నాకు, సార్ మీరు గట్టిగా ఇంకా ప్రభుత్వాన్ని అడగాలని చెప్పి. గట్టిగా ప్రభుత్వాన్ని ఏమడుగుతాం? ఇటు కాలేజీలో ఫీ రీయింబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయి, ఆరోగ్యశ్రీలో హాస్పిటల్ బకాయిలు ఉన్నాయి, ఇప్పుడు ఈ యొక్క రిటైర్మెంట్ బెనిఫిట్స్ బకాయిలు ఉన్నాయి. మాకున్నటువంటి లెక్క ప్రకారం 4 లక్షల ఎంప్లాయీస్ ఈరోజు సర్వ్ చేస్తున్నారు. దాంట్లో గవర్నమెంట్ నెగ్లిజెంట్ వల్ల ఈ రిటైర్మెంట్ బెనిఫిట్స్ వాళ్ళకు జీపీఎఫ్ కానీ గ్రాట్యుటీ కానీ లీవ్ ఎన్కాష్మెంట్స్ కానీ ఇవన్నీ కూడా రిటైర్మెంట్ 12,000 కోట్ల రూపాయలు ఈరోజు బకాయి ఈ యొక్క రిటైర్డ్ ఎంప్లాయీస్కి ఉన్నదని చెప్పేసి తెలుస్తున్నాం. గవర్నమెంట్ ఏం చేసింది, మనం 700 కోట్లు ఎవ్రీ మంత్ మేము ఇస్తామని చెప్పారు, కానీ అది కూడా చేయట్లేదు. 700 కోట్లు మర్చిపోతే ఒక్క పైసా కూడా రిలీజ్ చేయం. 2,800 కోట్లు ఈ పార్టీగా రిలీజ్ చేయాల్సిన అవసరం ఉండే, కానీ ఒక్క పైసా కూడా వాళ్ళు రిలీజ్ చేయలే. వాళ్ళు ఎర్లియర్ 2020లో కేసీఆర్ గారు అన్నారు, ఎవ్రీ ఎంప్లాయీ మస్ట్ బి గివెన్ ఆల్ రిటైర్మెంట్, అందరికి ఇవ్వాలి బెనిఫిట్ అని చెప్పారు. అప్పుడు వాళ్ళు ఇంప్లిమెంట్ చేయలే. ఇప్పుడు వీళ్ళు కూడా అదే సేమ్, కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి గారు ఇద్దరు ఒకటే పడవలో ప్రయాణం చేస్తూ వారు కూడా అప్పుడు ప్రభుత్వ ఉద్యోగస్తులను మోసం చేశారు. ఇప్పుడు రిటైర్మెంట్ ప్రభుత్వ ఎంప్లాయీస్ కూడా వాళ్ళు మోసం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా అదే దారిలో పోతున్న విషయాన్ని మనం చూసి ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క క్రూరత్వాన్ని బయటపడుతుంది. కాంగ్రెస్ పార్టీ ఒక ప్రభుత్వం క్రూరత్వం మనకు స్పష్టంగా మనకు ముందు కనబడతా ఉంది. మిత్రులారా, ఎవరైతే మన ఈ ఎంప్లాయీస్ పనిచేస్తా ఉన్నారో వాళ్లకు ఈ డిఏ ఏరియర్స్, పిఆర్సీ బెనిఫిట్స్ ఇవన్నీ కూడా వాళ్ళకి ఇవ్వట్లేదు. ఎంప్లాయీస్ ఇప్పుడు ఉన్న వాళ్లకు రిటైర్మెంట్ వాళ్ళకు రిటైర్మెంట్ బెనిఫిట్స్, ఎంప్లాయ్మెంట్ లో ఉన్న ఆల్రెడీ ఉన్న వాళ్ళకు డిఏ ఏరియర్స్, అదేవిధంగా పిఆర్సీ బెనిఫిట్స్ ఇది కూడా వాళ్ళకి ఇవ్వట్లేదు. తర్వాత ఎక్కడ కూడా ఇంత పెండింగ్ ఏ ఒక రాష్ట్రం లేదు. సెంట్రల్ గవర్నమెంట్ లో ఈరోజు ఎక్కడ కూడా పెండింగ్ లేవు, కానీ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణకు ఎవ్రీ 6 months పిఆర్సీ ఉండి ఇంతవరకు 5 డిఏస్ ఇంకా పెండింగ్ ఉన్నాయి. 6 డిఏలలో 5 డిఏలు పెండింగ్ ఉన్నాయి. ఇది ఈ రోజు వీళ్ళ పరిస్థితి. మన బట్టి విక్రమార్క గారు 15వ తారీఖు నాడు అన్నాడు, మే
ఏమని ఎంప్లాయీస్ మీటింగ్ పెట్టి మేము దాదాపు 700 కోట్లు రిలీజ్ చేస్తా ఉన్నారు మంత్కు, అది కూడా చేయలేదు. కాబట్టి మిత్రులారా, ఈ ప్రభుత్వం ఎంప్లాయీస్ని ఇటు రైతుల్ని, అదేవిధంగా ఇటు డాక్టర్స్ని, మన ఎవరైతే హాస్పిటల్స్లో పోయి ఆరోగ్యశ్రీని దాంట్లో వాళ్ళందరూ కూడా వీళ్ళు మోసం చేస్తూ ఉన్నారు. మనం చివరికి ఈరోజు రాష్ట్రంలో ఒక పరిస్థితి చూస్తే ఇదో ఆర్థిక పరిస్థితి ఈ విధంగా ఉంది. మనం లా అండ్ ఆర్డర్ పరిస్థితి, శాంతి భద్రత పరిస్థితి మనం చూస్తుంటే గన్ కల్చర్ పెరుగుతూ ఉన్నది. నిజామాబాద్లో కానిస్టేబుల్ చనిపోయాడు, వెంటనే ఇంకో ఎంఐఎం నాయకుడు ఆయన గన్తోని ఒక గౌరక్షకుని ఫైర్ చేశాడు. దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే ఒక డీసీపీ ఇంకో దుండగుడి మీద ఫైర్ చేశాడు. అంతకుముందు ఒక మంత్రి ఓఎస్డీ తుపాకీ చూపెట్టి సిమెంట్ ఫ్యాక్టరీ యజమానికి వసూలు చేసే ప్రయత్నం చేశారు. అంటే తెలంగాణలో గన్ కల్చర్ పెరుగుతా ఉంది. ఈ గన్ కల్చర్తోని తెలంగాణ మొత్తం అల్లాడిపోతుంది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొత్తం లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్. లా అండ్ ఆర్డర్తో పాటు వారు కామన్ మ్యాన్కి ప్రొటెక్షన్ కాదు, పోలీసులు కూడా ప్రొటెక్షన్ నిలబడి ఉంది. అయితే వీళ్ళకి ఇంత జరిగితే ఎవరైనా దెబ్బ తాకిన వాడికి సహానుభూతి ఉంటుంది, మంచి పని చేస్తే. పోలీసు వాళ్ళకు ఈరోజు డీజీపీకి వెళ్ళారు, ₹1 కోటి ఇచ్చారు, మేము వెల్కమ్ ఇట్. కానీ మన దగ్గర ఇప్పుడు ఇక డీసీపీ మీద అటాక్ అయింది, కనీసం డీసీపీ ఎందుకు ఆయన ఫైర్ చేసి చెప్పాలా? కానీ ఈరోజు చూడండి మీరు, ఎంఐఎం వాళ్ళు డీసీపీ ఎవరి మీద అయితే ఫైర్ చేశాడో అతను చూడటానికి వెళ్ళాడు. ఎమ్మెల్యే కేవలం అసదుద్దీన్ ఓవైసీ, అక్బరుద్దీన్ ఓవైసీ డైరెక్షన్ మీద ఎమ్మెల్యే డీసీపీని కలవలే. డీసీపీ కూడా దెబ్బ దాకున్నాడు లోపల. డీసీపీని కలవకుండా ఎవరికైతే దెబ్బ దాకిందో అతన్ని కలవడానికి ఉస్మాన్ హాస్పిటల్ పోవడం జరిగింది. ఉస్మానే కేర్ హాస్పిటల్. వారి మీద 22 కేసులు ఉన్నాయి. ఈ నాయకులు, ఎంఐఎం నాయకులు ఆయన చూడడానికి పోయారు అక్కడికి. రేపు జూబ్లీస్ పరిస్థితి ఏమైతే ఒకసారి జూబ్లీస్ ప్రజలు ఆలోచించుకోవాలి. జూబ్లీస్ లో రేపు కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ఇక్కడ రాష్ట్రంలో వాళ్ళ 6 గ్యారంటీలు ఏం చేయలేకపోయారు. కానీ వీళ్ళు జూబ్లీస్ లో గెలిస్తే వాళ్ళ 6 గ్యారంటీలు మేనిఫెస్టో ఇది. నేను చెప్తా ఉన్నాను వాళ్ళ 6 మేనిఫెస్టోలు ఏంది. మొట్టమొదటిది జంట నగరాల్లోని రౌడీ షీటర్లకు కేసులు ఎత్తివేత, ఫస్ట్ గ్యారంటీ. సెకండ్ గ్యారంటీ వసూళ్లకు, హప్తా వసూళ్లకు, రౌడీ షీటర్లకు ప్రత్యేకమైనటువంటి లైసెన్స్ జారీ, ఇది ఒకటి వాళ్ళ సెకండ్ గ్యారంటీ. తర్వాత బెదిరింపులు, దౌర్జన్యాలపై కేసులు నమోదు లేవు ఇక్కడి నుంచి. తర్వాత మన వయసు పైబడిన రౌడీ షీటర్లకు నెలకి 50,000, ఇది వాళ్ళ మేనిఫెస్టో అవుతాయి. రౌడీ షీటర్ల ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు, ఇవి వాళ్ళకైతే ఇవన్నీ కూడా. అదేవిధంగా భూ కబ్జాలకు, సెటిల్మెంట్లకు ప్రత్యేకమైనటువంటి ఒక లైసెన్స్ జారీ, ఇది మనం చూడాల్సిన అవసరం ఉన్నది మిత్రులారా. ఇది మొత్తం కాంగ్రెస్ మేనిఫెస్టో అవుతుంది. జూబ్లీస్ లో ఈ రోజు ఎటువంటి ఒక రాజ్యం కావాలి, తెలంగాణలో ఎటువంటి రాజ్యం కావాలి? మీరు ఏం చేస్తున్నారు అసలు జూబ్లీస్? ఒకవైపు లా అండ్ ఆర్డర్, గన్ కల్చర్ పెరుగుతూ ఉంటే మీరు అక్కడ ఎంఐఎంతో కలిసి ఈరోజు శాంతి భద్రతలు కూడా మొత్తం దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి జూబ్లీస్ ప్రజలు కూడా ఈరోజు ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణ ప్రజలు కూడా ఆలోచించాల్సిన అవసరం అని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాను. అదేవిధంగా మనం ఇదే విషయంలో డీజీపీ కూడా లెటర్ రాశాను. అయ్యా, నేను ఎప్పుడు డీసీపీ చాదర్ఘాట్ ఇన్సిడెంట్ కాకముందు నెక్స్ట్ డే చాదర్ఘాట్ ఇన్సిడెంట్ అయింది. కాబట్టే ఈ యొక్క ప్రభుత్వం అన్ని రంగాల్లో వైఫల్యం చెందింది. ఇటు రైతును ఆదుకోవట్లేదు, విద్యార్థిని ఆదుకోవట్లేదు, ఎంప్లాయీస్ని ఆదుకోవట్లేదు, ఇటు సామాన్యుని కూడా ఆదుకోవట్లేదు, చివరికి మన పోలీసులను కూడా ఆదుకునే పరిస్థితి లేదు. ఆ పరిస్థితిలో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. మన వాన్లో పాదయాత్ర చేసినందుకు థ్రోట్ ఇన్ఫెక్షన్.
అమరవీళ్ళకి అన్యాయం కాదు, తెలంగాణ మొత్తంగా అన్యాయం జరిగింది. కొత్తగా చెప్పేది ఏముంది? అమరవీళ్ళకే కాదు, మొత్తం తెలంగాణకు ఆ 10 ఏళ్ళ అన్యాయం జరిగింది. కాబట్టే వాళ్ళని పక్క పెట్టారు. ఇప్పుడు వీళ్ళు ఇంకా అన్యాయం చేస్తున్నారు. వాళ్ళు అన్యాయం చేసిన కాక వీళ్ళు ఇంకా అన్యాయం చేస్తున్నారు. ఆమె ఏం చెప్తే మీరు అది అవన్నీ అడిగి నన్ను అడగట్లా. ఆమెను అడగాలి, నీ దగ్గర ఏం ప్రూఫ్ చూపెట్టమని చెప్పాలి. ఆమె ఓడిపోగానే అట్లా అనుకుంటే తక్కువ. అవి ప్రజలు ఓడగొట్టారు. బీఆర్ఎస్ బీజేపీ ఎందుకు? మొత్తం బీజేపీ ఈరోజు ప్రజల మన్నన పొందింది. బీఆర్ఎస్ 0. కారు డాష్ అయింది. కారు మొన్నడకు మజ్లిస్ గ్యారేజ్లో ఉండే బయటకు వచ్చింది. ఇప్పుడు పంచర్ అయి ఉన్నది. కారు దేనికి పనికి రాకుండా అయిపోయింది. డ్రైవర్ లేరు, స్టీరింగ్ లేరు, కార్లు టైర్లు అని ఊడిపోయినాయి. పర్మనెంట్ షెడ్లో ఉన్నది అది. కాబట్టి ఇంకా ఆ కారు నుంచే బయటికి దిగిన వ్యక్తి ఏదైనా మాట్లాడితే దాని విషయంలో మనం రియాక్ట్ కాకపోవడం మంచిది. అది సరేలే, ఎవరి డమ్మే రేపు ప్రజలు తెలుస్తారు కదా. Ever feel like building an ML career looks like this? It shouldn't. In this free session on the roadmap to becoming a machine learning engineer, we'll break it down. MLOps, system design, scaling. So you know exactly where to start and where to go. Want clarity? Register now. नमस्कार भारत, मैं हूं प्रतीक गांधी। आइडियाबाज में आप सबकी आवाज भी और इस शो पर आपका सूत्रधार भी। आपके पेट को दो एक वार्डरोब। शायद हमारे देश में ये आइडियाज कईयों जनरेशन पहले आने चाहिए थे। अमेजिंग। प्रोडक्ट की मार्केट डिमांड कितनी है? आपका नेट कितना बन रहा है? You are pre-revenue, pre-launch, high risk for us. I see it as a major bottleneck. Okay, we have a deal. 25 lakhs. 50, 4.5 करोड़, 8.5 करोड़। हैंडशेक अभी कर दीजिए वरना डील ऑफ हो गई।